అండ్ జ్యోత్స్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు తిరిగి పోస్టింగ్ ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఏబీ వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేసింది. అయితే ఉద్యోగ పదవీ కాలం రీత్యా ఈ రోజు సాయంత్రం పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో తిరిగి పోస్టింగ్ ఇచ్చింది. అయితే నిన్న సచివాలయంలో వెంకటేశ్వరరావు సీఎస్ జవహర్ రెడ్డిని కలిశారు. ఏపీ హైకోర్టు ఆదేశాల ప్రతిని సీఎస్ కు అందజేశారు. కోర్టు ఉత్తర్వుల మేరకు పోస్టింగ్ ఇచ్చే అంశంపై త్వరగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కోర్టు ఉత్తర్వులను సీఈఓ కార్యాలయంలో కూడా ఏబీవి అందజేశారు. అంతకు ముందు ఏబీ వెంకటేశ్వరరావుకు గురువారం హైకోర్టులో ఊరట లభించింది. సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ ఇటీవల క్వాట్ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులను నిలుపుదల చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం క్యాట్ ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు నిరాకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ అప్పీల్ను కొట్టివేసింది. తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశించింది. ఇక ఏబీవి వెంకటేశ్వరరావుకు తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించడంతో ఆయనను ప్రింటింగ్ అండ్ స్టేషనరీకి డీజీగా నియమిస్తూ పోస్టింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వివరాలు మనకు కాంతి అందిస్తారు. కాంతి, ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఎట్టకేలకు ఊరట లభించింది. అతనిపై ఉన్నటువంటి సస్పెన్షన్ ను ప్రభుత్వం ఎత్తివేసింది. ఆయన్ని సర్వీస్ లోకి తీసుకుంటున్నట్లుగా సీఎస్ జవహర్ రెడ్డి కాసేపటి క్రితం ఉత్తర్వులను జారీ చేశారు. ఆయనకు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. అయితే ఆయన మరి కాసేపట్లో ఆయన ఛార్జ్ తీసుకోబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజుతోటి ఆయన సర్వీస్ ముగిస్తుంది. సాయంత్రంతో ఆయన రిటైర్ అవుతున్నారు. 2019 ఎన్నికల తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా సస్పెన్షన్ వేటు అనేది కొనసాగుతూ వచ్చింది. అప్పటి నుంచి కూడా ఎటువంటి పోస్టింగ్ ఇవ్వలేదు. దీంతో ఆయన అనేక సార్లు ప్రభుత్వాన్ని కోరటంతో పాటు క్యాట్ ఉత్తర్వులు అనుగుణంగా చేసుకుని ఆయన 2019లో ఏసీబీ డీజీగా పోస్టింగ్ ఇచ్చారు. 2020 ఫిబ్రవరిలో రక్షణ పరికరాల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అతను ఉన్నటువంటి పోస్టింగ్ సస్పెన్షన్ ఎత్తివేస్తూ పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రభుత్వం ఆయనకు పోస్టింగ్ ఇచ్చే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగం కమిషనర్ గా పోస్టింగ్ ఇచ్చింది. అయితే తర్వాత 2022 జూన్ లో ఆయన బాధ్యతలు చేపట్టినప్పటికీ మళ్ళీ 2022 జూన్ 28న ప్రభుత్వం జీవో 55 ఇచ్చి సస్పెండ్ చేయడం జరిగింది. దీంతో ఆయన దాదాపు 5 పాటు సస్పెన్షన్ లోనే కొనసాగారు. ఈ నేపథ్యంలో ఆయన కేంద్ర పరిపాలనా విభాగం ని ఆశ్రయించడంతో అక్కడ వాదనలు జరిగి ఈ నెల 8న క్యాట్ హైదరాబాద్ బెంచ్ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి క్యాట్ ఉత్తర్వులు హైకోర్టు రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. విచారణ తర్వాత హైకోర్టు కీలక ఆదేశాలు ఇవ్వడంతో సుదీర్ఘ సర్వీసు ఉంది, ఎన్నో కీలకమైన పోస్టులు నిర్వహించిన వీటికి క్యాట్ ఉత్తర్వులు అమలు చేయాలని ఏదైతే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో ఈ రోజు ఆయనకు సిఎస్ జవహర్ రెడ్డి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. జ్యోత్స్న. రైట్ కాంతి.